కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రేడ్ సర్కిల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రీక్వెల్ మొదటి భాగంతో పోలిస్తే చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఇప్పటి వరకు విడుదలైన వీడియోలు, విజువల్స్ చూస్తేనే గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ట్రేడ్ సర్కిల్స్ లో బడ్జెట్ చాలా బలంగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 100 కోట్లకు పైగా బిజినెస్ టార్గెట్ చేస్తున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. నైజాం రైట్స్ 40 కోట్లు, ఆంధ్ర రైట్స్ 45 కోట్లు, సీడెడ్ రైట్స్ 15 కోట్లకు డీల్ క్లోజ్ అవుతున్నాయని సమాచారం. ఇవి సాధారణంగా టాప్ స్టార్ హీరోల సినిమాలకే వచ్చే ఫిగర్స్. ట్రేడ్ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కనీసం 170 కోట్ల గ్రాస్ రాబడితేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. అది జరగాలంటే సినిమాకి అద్భుతమైన వర్డ్ ఆఫ్ మౌత్ రావాలి. ఇంకా ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్ లోకి వస్తుంది. ఓజీ బ్లాక్ బాస్టర్ అయితే కనీసం నెల రోజులు బాక్స్ ఆఫీస్ ను డామినేట్ చేసే అవకాశం ఉంది. అలాంటి పోటీ విండోలో కాంతారా 1 నిలబడాలంటే కంటెంట్ అసాధారణంగా బలంగా ఉండాలి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం కథకు ముందు జరిగిన సంఘటనలు చూపించబోతుంది. భక్తి, థ్రిల్లర్ మిక్స్ తో పాటు భారీ ప్రొడక్షన్ వాల్యూస్ కలిగిన ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగా హైప్ కి తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కింగ్ సైజ్ బిజినెస్ చేస్తుందా అనేది రిలీజ్ తర్వాతే తేలుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.